ఇది రెడ్ బనానా అండి. ఎంత పెద్ద సైజులో వస్తున్నాయో, వేరే వాళ్ళకన్నా అయితే ఇంత పెద్ద సైజులో కూడా రావండి. ఇది మేము 2 ఇయర్స్ క్రితం నాటుకున్నాం, కానీ పిలకలు వస్తూనే ఉంటాయండి. చూడండి, ఇలా పిలకలు వస్తాయి, చిన్న చిన్న ఇట్లా మొలకలు అన్నట్టు ఇవి ఇట్లా వస్తాయి. ఇవే ఇంత పెద్దగా అవుతాయండి, ఇంత పెద్ద సైజులో అవుతాయి ఇవే. ఇంకా మనం ఒక్కసారి నాటుకున్నామంటే ఒకటి చిన్నది ఇలాంటిది ఇంకా కంటిన్యూషన్గా అవి వస్తూనే ఉంటాయండి చెట్లు. దీన్ని బనానాస్ అయితే చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా స్వీట్ ఉంటాయి. ఒక్క బనానా తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. అంత పెద్ద సైజులో వస్తాయి బనానా. లోపల కూడా కొంచెం రెడ్ కలర్లోనే ఉంటాయండి బనానా. ఇది హెల్త్కి కూడా మంచిదండి. మేమైతే గెల హార్వెస్ట్ చేసినామంటే దీన్ని ఇక్కడ చేస్తాం కదండి, అక్కడ హోల్ చేస్తాము, చేసి దాంట్లో కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు వేసి ఒక నైట్ అంతా దాన్ని ఒక క్లాత్తో కడతామండి. తెల్లారి అది తాగుతాము. అది షుగర్కి, బీపీకి, థైరాయిడ్కి చాలా మంచిదండి అది. మేము ఎప్పుడు అరటి గెల హార్వెస్ట్ చేసినా అలానే చేస్తామండి.